పేరు సరస్వతి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడేనండి మాది. ఓకే మేడం, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పైనే అవుతుంది. ఎలా ఉంది ప్రభుత్వం? బాగుందండి. ఓకే, ఈ ప్రభుత్వం వచ్చాక ఏ రకంగా బాగుంది మేడం మీకు? అంటే ఏవైతే పథకాలు అన్నారో అవన్నిటిని చాలా వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. తల్లి వందనం అన్నారు కదా, అదైతే ఇంతకుముందు అయితే ఒక్కళ్ళకే పడేది. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. యాస్టీస్ దాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేశారండి. మా హౌస్ దగ్గర కూడా 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ 3 పిల్లలకి కూడా పడింది. వాళ్ళు అన్నట్టుగానే ఈ ప్రభుత్వం వారు ఏదైతే అన్నారో అవి మాత్రం నెరవేర్చారు. అలాగే ఉచిత బస్సులు మహిళలకు అన్నారు. అవి కూడా దీనివల్ల కూడా చాలా వరకు మహిళలు ప్రయాణించడానికి సౌకర్యం కలిగించారు. లోకల్లో కానీ ఏదైనా అవుట్ వెళ్ళాలన్నా కూడా ఉచిత బస్సు అనే ఆ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేస్తుందని ఒక నమ్మకం అయితే మాకు అనిపించింది. ఏదైనా మన చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉంటారు కాబట్టి ఆయన అన్ని అభివృద్ధి కార్యక్రమాలే చేస్తారని ఒక పేరుంది. అదే ఆయన చేస్తున్నారు. మరి ఇంత చేస్తున్న గత ప్రభుత్వం వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఏ పథకాలు అమలు అవ్వట్లేదు, అసలు సామాన్యులకు అందట్లేదు అని అంటున్నారు. అందుతున్నాయండి, అదేం లేదు. చాలా వరకు 1 ఇయర్లోనే మనం డిఫరెన్స్ చూసాం. ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ కుమారుడు కానీ ఏదైనా వాళ్ళ బాగుందండి. వాళ్ళ పరిపాలనా విధానం అనేది చాలా బాగుంది. 1 ఇయర్లోనే మనకి చాలా డెవలప్మెంట్ అనేది కనిపించింది. రోడ్స్ కూడా స్టార్ట్ చేసేసారు. ఆల్మోస్ట్ మా ఏరియాలోనే మంచి రోడ్స్ వేయించారు. మల్లికార్జునపేటలో కూడా. రానున్న రోజుల్లో మన అమరావతి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మేడం? చాలా బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే 1 ఇయర్లోనే మనకి ఇంత డిఫరెన్స్ కనిపించిందంటే నెక్స్ట్ ఇయర్స్లో డెఫినెట్గా మనకి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, డెవలప్మెంట్ చాలా జరిగిద్దని నేనైతే అనుకుంటున్నానండి. మరి నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు జగన్ గారు. అంటే ఇప్పుడు మనం ప్రజలు ఏంటంటే ఎవరైతే మన ప్రజలకి మేలు చేస్తారో వాళ్ళని తప్పకుండా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఈ 1 ఇయర్లో ఇలా ఉంది, నెక్స్ట్ ఇయర్లో వాళ్ళు ఇలాగే చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు రావచ్చు. నేను వచ్చాక రపారపాలు ఆడేస్తాను అంటున్నారు. అంటే మనం మీరు అడిగిన దానికైతే ఇప్పటి వరకు మాకు జరిగిన ఏది 1 ఇయర్లో మీకు ఉన్నదంటే నేను చెప్తున్నానండి. నెక్స్ట్ ఈ రేషన్ కార్డ్స్ కూడా స్మార్ట్ ఇచ్చేసారు, అందరికీ ఫాస్ట్గా జరిగింది. మళ్ళీ వృద్ధులకి పెన్షన్ అంటున్నారు, అవి కూడా చక్కగా పంపించేస్తున్నారు, వాళ్ళకి టైంకి రీచ్ అవుతున్నాయి. ఏవైతే ఉన్నాయో అవైతే మాత్రం చాలా బాగా చేస్తున్నారు. 1 ఇయర్లోనే ఇంత డెవలప్మెంట్ కనిపించింది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన కూడా అన్ని ప్లేసెస్కి వెళ్తున్నారు, జనాల్లో సంచరిస్తున్నారు. ఆయన అప్పట్లోనే చాలా పాదయాత్ర చేశారు. బాగా అసలు చాలా తొందరగా రీచ్ అయ్యారు ప్రజల్లోకి. అంటే పవన్ కళ్యాణ్ గారు లాగా సొంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుడు మీ అనుభవంలో చూసుంటారా? లేదండి, నిజంగా సొంత డబ్బు ఖర్చు పెట్టి చాలా చేస్తున్నారు. చాలా హెల్పింగ్ నేచర్ ఉంది కూడా. ఆయన చాలా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా తన సొంత మనీ ఖర్చు పెడుతున్నారు అనేది మేము న్యూస్లో కూడా చూస్తున్నాము. ఓకే మేడం, సార్ని రానున్న రోజుల్లో యాజ్ ఏ హీరోగా చూడాలనుకుంటున్నారు, సీఎంగా చూడాలనుకుంటున్నారు? మంచి నాయకుడిగానే చూడాలనుకుంటున్నాం. ఓకే, అంటే గతంలో 2 సార్లు ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు గెలిచారు, 21కి 21 సాధించుకున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఓటమి ఎప్పుడు కూడా చూడరు. ప్రజల్లోకి రావాలనుకునే వాళ్ళు ఇది ఓడిపోయాను, ఇది గెలిచాను అనుకోరు. ప్రజల్లో మనని పొందుకున్నాం లేదా అని చూస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి పదవులతో పని లేదు ఖచ్చితంగా. ఓకే, అంటే ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. డిప్యూటీ సీఎం అయినా ఆయన సీఎంగా డెఫినెట్గా రాగలుగుతారు. ఓకే మేడం.